మరి ఈ కూటమి విజయానికి పార్టీ కార్యకర్తలు, నేతలు జాగ్రత్తగా వ్యవహరించాలి. 3 పార్టీలు అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. మరి పవన్ కామెంట్స్కు మద్దతు తెలిపిన సీఎం గారు, మంత్రి లోకేష్ గారు ముగ్గురు ఇచ్చిన దిశానిర్దేశం ఇది. మరి కూటమి సభ్యులు కలిసికట్టుగా ఉండేలా చేయండి. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ప్రజలతో మమేకం కావాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ఉంటేనే ఏపీలో రాష్ట్రాభివృద్ధి అని ఆయన అభిప్రాయం పడుతున్నారు. ఆ రకంగా ఉండాలని సూచిస్తున్నారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ అవనియండి, ఇండైరెక్ట్గా అవనియండి, ఆయన ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఏంటంటే, ఎన్ని మీరు చేసినా, ఎన్ని మా మీద కుట్రలు కుతంత్రాలు చేసినా ఏమీ మమ్మల్ని పీకలేరు. 15 సంవత్సరాలు మేము ఉంటాం. ఎవరు వస్తారో రండి చూసుకుందాం. ఒక పక్క మాస్ వార్నింగ్, ఒక స్ట్రోక్ అనుకోండి, మాస్ వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి అని చెప్పి డైరెక్ట్గా దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ చేయడంతో ఒక్కసారిగా జనసేన శ్రేణులందరూ మాత్రం అలర్ట్ అయ్యారని. ఎందుకంటే ఆయనంత సీరియస్గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. అధికారం లేనప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అధికారం వచ్చాక నిలబెట్టుకోవడం అన్నది ఇంకా కష్టం. ఒక విజయం వచ్చిన తర్వాత, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నవాడే మొనగాడు. అది లేదు, ఒక్కసారికే మనకు విజయం చాలులే, ఎప్పుడో ఒకసారి గెలిచావు, ఏరా నువ్వు ఎప్పుడు ఆడేవరా, ఎప్పుడు గెలిచేవరా అని ఏదో గేమ్ అడిగితే నేను 10th బాగా ఆడానండి, 10th నాకు ఫస్ట్ వచ్చిందండి, ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, లేకపోతే ఇంజనీరింగ్ ఏంటి, పీజీ ఏంటి, కొడితే అలాగా సక్సెస్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికో వెళ్తాం. ఎప్పుడో ఒక్కసారి గెలిచాము, లేకపోతే ఎప్పుడో ఒక్కసారి పాస్ అయ్యాము అంటే మిగతాదంతా కూడా గుండు సున్నా అయిపోద్ది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా ప్రజలతో ఉండండి, మీ నియోజకవర్గాలు మీరు కాపాడుకోండి. మంచి అవకాశం నేను ఇస్తాను, పాలన అందరం కలిసి ప్రజలకు ఇద్దాం. ఇది ఆయన కోరిక.